త్రిష వాళ్ళు వెళ్ళింది బలచంలో. తీస్తున్నాం. కూర్చున్నాం. 44 పరుగులు సాధించడమే కాకుండా 3 వికెట్లను ఈరోజు మన ఆడబిడ్డ, మన భద్రాచలం ముద్దు బిడ్డ గొంగడి త్రిష రామరెడ్డి గారి సుపుత్రిక ఈరోజు మన భద్రాచలంకి ఒక వెన్న తెచ్చారు. భద్రాచలంలోనే ఆటపాట ఆడి, భద్రాచలం మన ముందు ఆడి ఎంతో కష్ట నష్టాలతో చాలా మంది ఇందాక నేను అడిగితే చెప్తున్నారు, పాప చాలా బక్కగా ఉండేది, కాముగా ఉండేది, ఈ పాప బ్యాటే పట్టలేదు అనుకున్నారని చాలా మంది అంటున్నారు. నిజంగా ఆశ్చర్యం. ఒక స్పోర్టీనెస్ అనేది అవసరం లేదు మనకు. ఆ స్పోర్టీనెస్ ఎనర్జీ ఈరోజు మన రామరెడ్డి గారికి, మరి గొంగడి సునీత గారికి, వారి ఫ్యామిలీ అందరికీ మనం ఈరోజు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన భద్రాచలం ప్రజలందరి పట్టణవాసులందరికీ, నా పట్టణవాసులందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ చూడండి, మన భద్రాచలం వెన్నుంది, మన భద్రాచలంలో ఆణిముత్యం ఉందని చెప్పుకోవాలని ఈరోజు ఆవిడ పేరు మీద ఈరోజు మన వరల్డ్ కప్ లోని అండర్ 90లో ఆడి ఈరోజు మలేషియాలో ఆడిన దాంట్లో మనకు ఇండియాకి తెలంగాణకి వెన్న తెచ్చిన ఈ పాపకి ఈరోజు క్రికెట్ ఈరోజు నెగ్గటంలో అండర్ 90 వరల్డ్ కప్ నెగ్గటే దాంట్లో ఫస్ట్ పాత్ర వహించిన. అదే విధంగా మనం అమ్మాయిలు 100 చేయటం అనేది 92 బాల్స్కి 100 చేయటం. అదే విధంగా మనం ఏదైతే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లో కూడా ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రావటం. ఈరోజు భద్రాచలంకి అన్ని వచ్చాయి. ఈరోజు ఇండియాకి ఎంత అయితే వెన్నుందో ఈరోజు అలాంటి భద్రాచలం కూడా కీర్తి ఇచ్చిన గొంగడి సునీతకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మాయి మన ఊర్లో పుట్టి మన ఊర్లో పెరిగినందుకు మనందరికీ ఆనందంగా ఉంది. ఈరోజు మన ముందే ఉన్నట్టుంది, గెలుపు అంతా మన ముందే ఉన్నట్టే ఉంది. ఈ గెలుపు ఇక ముందు ఇంకా ఆ పాపకు కానీ వాళ్ళకి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదుకోవాలి. ఆవిడ ముందు ఇంకా మంచి ప్రయారిటీలో ఇంకా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు మన త్రిషకు రావాలని మనందరం దీవించండి అని మనం ఈరోజు ఇక్కడ ఒక సమావేశం అయ్యాం. ఆవిడ పేరు మీద ఈరోజు మన
మనకు ఒక వెన్న మనకు ఈ రోజు మన ఇండియాకి ఒక కీర్తి తెచ్చిన త్రిషాకి ఈ రోజు మన కేక్ కట్ చేసిన ఆనందంగా ఉంది. అది కూడా ఆవిడ ఎక్కడైతే ఆడిందో అక్కడే మనం ఇక్కడి నుంచే పునాది వేసిన అక్కడే మనం కేక్ కట్ చేయాలంటే అక్కడే కేక్ కట్ చేయటం. అదే విధంగా ఏదైనా ఈ రోజు మనం భద్రాచలంలో ఒక నెహ్రూ కప్ చూస్తున్నాం. నెహ్రూ కప్ చూసిన తర్వాత అమ్మాయి స్టార్ట్ చేసింది. ఆయన కూడా ఎంతో కష్టాలు పడి ఈ రోజు ఒక జిమ్ స్టార్ట్ చేసి మా పాప అమ్మాయి అయినా ఈ రోజు ఎంతో దూరం తీసుకెళ్లాలని కృషి చేసి అమ్మాయిని ఈ రోజు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఉమెన్ గా నిలబెట్టడంలో ఛాలెంజింగ్ గా నిలబడ్డ రామిరెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఏమైనా సరే మన ప్రభుత్వ తరఫున నేనున్నాను. ప్రభుత్వ తరఫున పాపకి ఏమి రావాలా వచ్చేదాన్ని నేను కృషి చేస్తానని మన ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉంటాయి తప్పనిసరిగా అని ఆ అమ్మాయిని దీవించుకుంటూ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కాపాడతారని నేను మనవి చేసుకుంటూ, ఎందుకంటే ఎన్నో కష్టాలతోని ఓ రోజు నా దగ్గరికి వచ్చి నా భూమి 12 ఎకరాలు తీసుకోండి, నా చాలా కష్టాలు ఉన్నాయి, ఏది కరకట్ట పక్కన ఉన్నాయి, ఆ కరకట్ట రాకపోవటం వల్ల చాలా మంది ఎవరు కొనట్లేదు అంటే ఈ కరకట్ట అవుతుంది నీకేం భయం లేదన్నాను. ఆ రోజు ఈ రోజు కరకట్ట అయింది. ఈ రోజు ఆ పాప వరల్డ్ కప్ సాధించిందని మనవి చేసుకుంటూ అన్ని ఆశీస్సులు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు భద్రాచలం మీద ఉన్నాయి. అన్ని సమకూర్చి మీ అందరికి మనం చేసుకుని సెలవు తీసుకున్నాను. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.